ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకుంటారు. ఇక ఆ చల్లని తల్లి యొక్క దీవెనలు మనపైన ఉంటే గనుక మన ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అని అనుకుంటారు. అంతేకాకుండా ఆమె యొక్క అనుగ్రహం గనుక మనము పొందినట్లు అయితే ఇక పేదరికం అనేది మన దరిదాపుల్లోకి కూడా రాదు అని మన ప్రజలంతా కూడా అమ్మవారిని ఎంతగానో పూజిస్తూ ఉంటారు. ఇక అమ్మవారు ఏం పూజ చేస్తే మన ఇంట్లోకి వస్తారు, ఎలాంటి పూజలు ఆచరిస్తే మన ఇల్లు విడవకుండా ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ చిన్న పరిహారాల వల్ల అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా పేదరికం అనేదే మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంచుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు మీ చుట్టూ అస్సలు లేకుండా చేస్తుంది. ఇక మిమ్మల్ని ఎంతో అదృష్టవంతులుగా ఐశ్వర్యవంతులుగా కూడా చేస్తుంది. అయితే ఆ పరిహారాలు పూజలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మనం మన పూజ గదిలో చాలా దేవుళ్ళని పెట్టి పూజిస్తూ ఉంటాం. అందులోనూ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటాన్ని పెట్టి కూడా మనం ప్రతి శుక్రవారం రోజున పూజిస్తూ ఉంటాము. అయితే మన దేవుళ్ళందరితో పాటు అన్నపూర్ణదేవి యొక్క పటాన్ని కూడా పెట్టి పూజించడం చాలా మంచిది. అలా పూజించినట్టు అయితే గనక ఇక మీ ఇంట్లో ధనానికే లోటు ఉండదు. అంతేకాకుండా మీరు తినే ఆహారానికి కూడా అస్సలు లోటు అనేది ఉండదు. ఇక మన ఆహారానికి లోటు ఉండదు అంటే ఐశ్వర్యం ఉన్నట్టే కదా. ఎందుకంటే డబ్బు అనేది మన చేతిలో ఉన్నప్పుడు ఏదైనా తెచ్చుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇక అన్నపూర్ణాదేవి యొక్క పటాన్ని కానీ మీ పూజ గదిలో పెట్టి పూజించినట్టు అయితే ఇక ఐశ్వర్యానికి మీకు అస్సలు లోటు ఉండదు అని మన శాస్త్రంలో తెలుపబడింది. ఇక అమ్మవారి యొక్క ఫోటోని కానీ మీ పూజ గదిలో పెట్టి పూజిస్తున్నట్టు అయితే మీకు ఐశ్వర్యానికి ఇంకా అదృష్టానికి అస్సలు లోటు ఉండదు. ఇక రెండవ పరిహారం ఏంటో తెలుసుకుందాం. మనకు అందరికీ తెలిసిందే, శంకు అనేది అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారితో పాటు శివుడికి కూడా చాలా ఇష్టమైంది ఈ శంకు. శంకు అనేది సముద్రం నుండి ఉద్భవిస్తుంది. మనకు ఎక్కువగా సముద్రంలోనే ఈ శంకు అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ శంకుని గనుక మీరు ఇంట్లో పెట్టి పూజించినట్టు అయితే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీ ఇంట్లో ఐశ్వర్య వృద్ధి అనేది జరుగుతుంది. మీరు ఐశ్వర్యం లేక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారికి తప్పనిసరి ఒక శంకుని తీసుకొని వచ్చి మీ పూజ గదిలో పెట్టి దాన్ని క్రమం తప్పకుండా పూజించి అక్కడ దీపారాధన పెట్టి ఇక ధూపం వేసి పసుపు కుంకుమతో పూజించాలి. దాంతోపాటు మీకు వీలుంటే ఒక 5 గవ్వలని కూడా అలానే పూజిస్తే గనక అమ్మవారు ఎంతగానో మురిసిపోయి మీకు ఆమె యొక్క నిండు ఆశీర్వాదాలను అయితే అందిస్తారు. ఇక ఆమె ఆశీర్వాదాలు కానీ ఉన్నట్టు అయితే ఐశ్వర్యానికి అస్సలు లోటు ఉండదు. కాబట్టి మనం ఈ పరిహారాలను చేద్దాం. దాంతోపాటు పటిక, ఈ పటిక అనేది ఆరోగ్య సమస్యలకి కూడా ఎంతో పనిచేస్తుంది. మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం ఈ పటికని తినమని చెప్తుంటారు ఆయుర్వేద నిపుణులు. అయితే ఈ పటికతో కొన్ని పరిహారాలు కూడా చేయవచ్చు. ఈ పటికతో ఈ పరిహారం కనుక చేసినట్టు అయితే ఇదివరకు మీరు ఏవైతే ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా చాలా తొందరగా విముక్తి పొందవచ్చు. అయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం పటికను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఎవరూ చూడని దగ్గర ఉంచాలి. అలా ఉంచినట్టు అయితే అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఈ పటికతో ఇలా చేయండి. ఎవరు చూడని దగ్గర ఒక ప్లేట్లో పెట్టి ఉంచండి. ఇక మీకు ధన ఆకర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఉదయం మీరు లేచిన వెంటనే మీ డోర్సు విండోస్ని తెరిచి ఉంచండి. అలా ఉంచడం వల్ల మీ ఇంట్లోకి సూర్యకిరణాలు ఎక్కువగా పడి మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది నాశనమైపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇక
అందువల్ల ధన ఆకర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారు కూడా మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తారు. అందువల్ల ఉదయం లేచిన వెంటనే మీరు విండోర్స్ని ఓపెన్ ఉంచాలి. తప్పకుండా ఇలా చేయండి. ఇక శంకుని మాత్రం వారంలో ఒకసారైనా సరే ఊదండి. అలా ఊదడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి ఆ ధ్వని ద్వారా మీ ఇంట్లోకి అమ్మవారి ఆశీస్సులు అనేవి వస్తాయి. అంతేకాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీపైన ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఇక మీకు ధనానికి ఐశ్వర్యానికి లోటు ఉండదు. మీరు మీ జీవితంలో విజయాన్ని కూడా తప్పకుండా సాధిస్తారు. ఇక ఈ శంకు ఊదడం వల్ల ఐశ్వర్య లాభంతో పాటు శివుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. అంతేకాకుండా నిండుగా మిమ్మల్ని శివుడు దీవిస్తాడు.